స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర అనే కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా ప్రతి నెల మూడో శనివారం ఏదో గ్రామానికి వెళ్ళి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకులందరినీ కూడా ఏదో కార్యక్రమం చేపట్టమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా నేను ఇలా కాపువారంలో ఉన్న ఇక్కడ కూడా పార్టీని శుభ్రం చేయడానికి మా కార్యకర్తల నాయకులు ఇక్కడ తీసుకొచ్చారు. ప్రతి నెల కూడా ఒక కాన్సెప్ట్లో స్వచ్ఛత గురించి ఆ గ్రామస్తులకి వివరించి ఆ కాన్సెప్ట్ని జనంలోకి తీసుకెళ్లే ప్రక్రియ ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర అనే కార్యక్రమం. ఇందులో భాగంగా ఒక 2 నెలల క్రితం అయితే తడి చెత్త పొడి చెత్త మీద ఎలాగా విడదీయాలి విభజించి మన ఇంట్లోనే ఎక్కడైతే మనం చెత్త వస్తుందో అక్కడి నుంచే విభజిస్తే దాన్ని రీసైకిల్ చేయడం ఈజీగా ఉంటుందని చెప్పి కాన్సెప్ట్ చేస్తున్నారు. మొన్న గత నెలలో అయితే ప్లాస్టిక్ రీయూజ్ అంటే ఒకసారి వాడి పాడేసే ప్లాస్టిక్ని మాత్రం మనం వాడొద్దు, దాన్ని తగ్గించండి ఆ వాడకాన్ని అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ వారం ఎలక్ట్రానిక్ గుడ్స్ ఏదైతే ఉన్నాయో అంటే మనం ఎక్కువగా ఫోన్లు తరచూ మారుస్తూ ఉన్నాం, అవి ఎట్లా డిస్పోజ్ చేయాలి, చెత్తలో పాడేయద్దు వీటిని, ఎందుకంటే దాంట్లో రకరకాల కెమికల్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఏవైతే ఎలక్ట్రానిక్ గుడ్స్ ఉంటాయో అంటే పాత టీవీలు కానీ పాత ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ ఇవన్నీ పంచాయతీ మనకి సెక్రటరీ గారికి అప్పచెప్పవలసిందిగా ఈ కాన్సెప్ట్ ఈ వారం తీసుకున్నారు. సో ప్రతి వారం కూడా అది ప్రతి నెల ఒక కొత్త కాన్సెప్ట్తో అంటే మొత్తం ప్రజలందరూ కూడా చైతన్యవంతులై మన రాష్ట్రాన్ని మన దేశాన్ని స్వచ్ఛంగా ఉండాలనే కాన్సెప్ట్ తీసుకుని ప్రతి ఒక్కరిలో పాల్గొనాలని